పూరి ఆలయ చరిత్ర ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎలా నిర్మించారు, స్వామివారి విగ్రహాలకున్న మహిమ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ద్వాపరయుగంలో మన దేశాన్ని ఇంద్రదుమ్న అనే మహారాజు పాలించేవాడు. ఆయన విష్ణు భక్తుడు. ఓసారి విష్ణువు ఇంద్రదుమ్న కలలో కనిపించి తన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దీంతో మహావిష్ణువు ఆదేశాన్ని మహద్భాగ్యంగా స్వీకరించి ఇంద్రదమ్ను వెంటనే నిర్మాణాన్ని పూరిలో ప్రారంభించాడు. నిర్మాణం జరుగుతోంది కానీ ప్రతిష్ఠమూర్తుల రూపాలు ఎలా ఉండాలనే దానిపై కాస్త విష్ణువు రూపం తనకు కలలో కనిపించింది కానీ దాన్ని శిల్పంగా ఎలా మలచాలనే ఆవేదనతో ఉన్నాడు. ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైనవి పూరి జగన్నాథ ఆలయం ఉంది. పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులు ఉండరు. పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథ్, జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభు అని అర్థం. శ్రీకృష్ణుడి నిర్వాణం అనంతరం అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు పార్థివ శరీరంలోనే నాభి భాగం కాలలేదు. ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వావసుడవ సవర అంటే గిరిజన జాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరికింది. ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వావసుడు పూజలు చేస్తుండేవాడు. అతడు సమర్పించే అన్నం, పండ్లు విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయాన్ని నారదుడి ద్వారా మాలవదేవపు రాజు ఇంద్రదుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఓ బ్రాహ్మణుడు రాజు నీలమాధవుడు జాడ చెబుతాడు. ఇంద్రదుమ్నుడికి వెళ్ళి చూడగానే విగ్రహం అదృశ్యమవుతుంది.